అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా? హీరోయిన్స్ అందరూ కూడా అవకాశాల కోసం వాళ్ళ రూట్‌ని మార్చుకుంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ గానివ్వండి, కీర్తి సురేష్ గానివ్వండి, ఛాన్సెస్ కోసం గ్లామర్ షోకి ఓకే అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం నో కాంప్రమైజ్ అంటుంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటుంది. అంటే 'ఫిదా' నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చూస్ చేసుకుంటుంది. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన కోసమే సినిమాలు ఆడే అన్నంత రేంజ్‌కి ఎదిగింది సాయి పల్లవి. అండ్ లాస్ట్ ఇయర్‌లో గనక చూసుకున్నట్లయితే 'అమరన్‌లో' కార్తికేయన్‌కి ధీటుగా యాక్ట్ చేసింది. అలాగే 'తండేల్' సినిమాలో గనక చూసుకున్నట్లయితే నాగ చైతన్యతో పాటు సమానంగా యాక్ట్ చేసింది. ఒకింతకు చెప్పాలి అనంటే సాయి పల్లవి వల్లే బ్లాక్ బస్టర్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇద్దరు నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ వీళ్ళిద్దరి యాక్టింగ్ అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంది అని చెప్పేసి హిట్ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. సో సాయి పల్లవిని ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ స్టోరీస్‌లో అయితే చూడలేదు. అండ్ రీసెంట్‌గా 'తండేల్' ఈవెంట్‌లో కూడా సందీప్ వంగ కూడా ఆవిడ గురించి కొన్ని విషయాలనేది పంచుకున్నారు. సో ముందు ముందు చూడాలి ఆవిడ అవకాశాల కోసం రూట్ ఏమైనా మారుస్తారా? లేదు అంటే ఎప్పటిలాగానే తన స్టైల్‌నే ఫాలో అవుతారా అనేది చూడాలి. అండ్ రీసెంట్‌గా ఆవిడ హిందీ 'రామాయణం' సినిమాలో అయితే నటిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 'రామాయణ్' 2 భాగాలుగా విడుదల కానుంది. అంటే 2026 అండ్ 2027 దీపావళి నాటికి 2 భాగాలు విడుదల కానున్నాయి. అండ్ ఈ పాత్ర కూడా హైందవ ధర్మానికి సంబంధించింది కాబట్టి అండ్ ఈ ఈ 2 సంవత్సరాలు కూడా మనం రొటీన్ కమర్షియల్ సినిమాల్లో అయితే సాయి పల్లవిని చూడలేము. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంటుంది. సో ముందు ముందు అవకాశాల కోసం తనేమైనా చేంజ్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.